వ్యవసాయ పరపతి మార్గాల్లో సంస్థాగతం కానీ పరపతి మార్గాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సంస్థాగత పరమైన మూలాధారాలు. సంస్థాగత పరపతి ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యవసాయదారులను వడ్డీ వ్యాపారస్తులు, ఇతర వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు దోపిడీ నుంచి రక్షించి రుణభారం నుంచి కాపాడటం కోసం మాత్రమే కాకుండా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి కావలసిన మూలధనాన్ని తక్కువ వడ్డీ వద్ద రుణాల రూపంలో అందించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎన్ని విధాలుగా మనకి ఇక్కడ సంస్థాగతమైన పరపతి మార్గాలను మనకి ఇక్కడ అందజేస్తుందంటే, మనకి ఫస్ట్ వన్ చూసుకుంటే సహకార బ్యాంకుల ద్వారా ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, భూమి అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వం అందించే తక్కువ రుణాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం ద్వారా సంస్థాగతమైన పరపతి మార్గాలను అందించే అంశాలన్నమాట. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం మనం. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో అంటే డిస్టిక్ లెవెల్లో మనకి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలు, ఇవన్నీ కూడా కేవలం వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగం యొక్క పరపతి సౌకర్యాలను అందించడం కోసం మాత్రమే వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు. అతి చౌకగా లభించే వ్యవసాయ పరపతి సౌకర్యాల్లో సహకార పరపతి అనేది కూడా చాలా ఒకటి. గ్రామీణ జనాభాలో దాదాపుగా 36% వరకు ఈ సహకార సంఘాల వల్ల ప్రయోజనాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ ప్రాథమిక సహకార పరపతి సంఘాలు ఏం చేస్తాయంటే కేవలం స్వల్పకాలిక పరపతిని మాత్రమే అందజేస్తాయి. అంటే భూమి అభివృద్ధి బ్యాంకులు అనుకోండి, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంటే మీడియము, లాంగ్ రన్ కనుక అబ్జర్వ్ చేస్తే మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి సౌకర్యాలను అందజేస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రాథమిక పరపతి సంఘాలు కేవలం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో స్వల్పకాలిక పరపతిని మాత్రమే అందజేయడానికి ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులు అనమాట. నెక్స్ట్ది భూమి అభివృద్ధి బ్యాంకులు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ అంటే భూమి యొక్క స్థితిని బట్టి, తర్వాత భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు రుణాలను మంజూరు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎన్ని హెక్టార్ల భూమిలో ఎంత పంట పండుతుంది, పంట ఏ రకమైన పంటలు వేస్తూ ఉన్నారు, వాటి యొక్క పరపతి ఎంతవరకు అవసరమవుతుంది మొదలైన అంశాలు తెలుసుకోవడానికి మనకి ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు ఎప్పుడూ కూడా మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి సహకారాలు మాత్రమే అందజేస్తూ ఉంటాయి. స్వల్పకాలిక పరపతిని మాత్రము ప్రాథమిక సహకార సంఘాలు మాత్రం అందచేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, వాణిజ్య బ్యాంకులు. 1969 సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ జరగడానికి ముందు వ్యవసాయ పరపతి సమకూర్చడంలో వీటి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా గుర్తించలేదు వీటి పాత్ర. కానీ 1951-52 మనకి ప్రణాళికలు రూపొందించుకుని కానించి వ్యవసాయ పరపతిలో వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి అనేది చాలా ఎక్కువ శాతం ఉంది. ఆ తర్వాత ఇంకా మన యొక్క ప్రణాళికలు ఇంకా ఎక్కువగా రూపొందించుకునేసరికి ఇంకా ఎక్కువగా వీటి ప్రాధాన్యత కూడా పెరగడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ప్రభుత్వం తక్కువ రుణాలు. సంస్థాగత పరపతి సౌకర్యాలు విస్తరించిన కాలంలో ఏం చేసిందంటే ప్రభుత్వమే వ్యవసాయ పరపతిని అందించే ముఖ్య సంస్థ. ఈ ప్రభుత్వమే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందించేవి. కాబట్టి వాటిని ఏమని అంటారంటే తక్కువ రుణాలు అంటారు. అంటే ముఖ్యంగా కరువు కాటకాలు, వరదలు మొదలైన సందర్భాలు ఏమైతే ఉన్నాయో ఇలాంటి సందర్భాల్లో మనకి తక్కువ వడ్డీకే ఎక్కువ వాయిదాలలో తీర్చే పద్ధతిలో రైతులకు ఈ రుణాలని ప్రభుత్వం సమకూర్చడం అనేది జరిగేది. అయితే ఇవి పెద్దగా ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. ఎందుకంటే ఇందులో కఠినమైన నియమ నిబంధనలు, రుణాలను మంజూరు చేయడంలో జాప్యం వల్ల ఇవి అంత ఆదరణ పొందడం అనేది జరగలేదన్నమాట. కాబట్టి ఈ తక్కువ రుణాలని ప్రభుత్వమే అందించడం అనేది జరుగుతూ ఉండేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. చూసుకుంటే వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి పరపతి సహకార సంస్థలు కానీ వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న పరపతికి అనుబంధంగా పరపతి సౌకర్యం విస్తరించడంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విశేష కృషి చేస్తూ ఉన్నాయి.
ఎందుకంటే సన్నకారు ఉపాంత రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ఈ బ్యాంకులు ప్రత్యక్షంగా పరపతిని అందిస్తున్నాయి. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరపతిని కూడా అందిస్తూ ఉంటాయి. తర్వాత మనకి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయదారుడు, చిన్నకారు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్రామీణ బ్యాంకుల ద్వారా అనేక రకాలుగా రుణాలను పొందడమే కాకుండా అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను పొందడం వల్ల ఈ రుణ విముక్తి నుంచి, అంటే ప్రైవేటు వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణ విముక్తి నుంచి వీళ్ళు విడుదల కావటం అనేది కూడా జరిగింది. కాబట్టి సంస్థాగతమైన పరపతి సౌకర్యాల వల్ల మన వ్యవసాయము మన ప్రభుత్వం ఇన్ని రకాల బ్యాంకుల ద్వారా నిధులను అందించడం వల్ల, రుణాలను అందించడం వల్ల ఏమవుతుందంటే రైతులకు కావాల్సిన అనేక రకాలుగా అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా వీళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ వ్యవసాయ పరపతిని అందించే విషయంలో నాబార్డ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నాబార్డ్ అంటారు దీన్ని. జాతీయ గ్రామీణాభివృద్ధి కోసం మనకి వ్యవసాయ పరపతి అవసరాల కోసం ఇక్కడ ఏం చేశారంటే 1982 జూలై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ని ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాంకు స్థాపన కోసం పార్లమెంటు కూడా ఒక చట్టం చేయటం జరిగింది. వ్యవసాయ పరోక్ష విత్త సహాయక విభాగ విధులు ఈ జాతీయ బ్యాంకుకు బదిలీ చేయబడ్డాయి కూడా. అంటే ఏంటి, వ్యవసాయానికి కానీ గ్రామీణాభివృద్ధి కానీ సంబంధించి ఈ బ్యాంక్ ఏంటంటే ఒక శిఖరాగ్ర సంస్థగా కూడా పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య విధులు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామాలలో ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగము, చిన్న కుటీర గ్రామీణ పరిశ్రమలు, చేతి పనుల పరిశ్రమలు మొదలైన వాటి పెట్టుబడి కోసం రీఫైనాన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా సమగ్ర గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుంది. అంటే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే గ్రామీణ పరిశ్రమలు కానీ, చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఈ పరిశ్రమలన్నీ కూడా స్థాపించడం కోసం ఇది ఏం చేస్తుందంటే పెట్టుబడి పెట్టి రీఫైనాన్స్ సౌకర్యం కల్పించడం వల్ల ఏమవుతుందంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి, అంటే మొత్తం గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉందన్నమాట. రెండో ముఖ్య విధి కనుక చూసుకున్నట్లయితే సహకార పరపతి సంఘాలకి, భూమి అభివృద్ధి బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి, వాణిజ్య బ్యాంకులకి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి లేదా రీఫైనాన్స్ సౌకర్యాన్ని సమకూరుస్తూ ఉంటుంది. అంటే మన కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఏమందిస్తుందంటే స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మధ్యకాలిక పరపతి కోసం రీఫైనాన్స్ని సమకూర్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడో విధి తీసుకుంటే సహకార పరపతి సంస్థలకి వాటా మూలధనాన్ని సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 20 సంవత్సరాల కాల పరిమితికి లోబడి దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడం దీని యొక్క ముఖ్య విధి. సహకార పరపతి సంస్థలకు వాటా మూలధనాన్ని సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత కాల పరిమితికి లోబడి 20 సంవత్సరాల కాల పరిమితికి లోబడి దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడము దీని యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యవసాయ గ్రామీణాభివృద్ధితో సంబంధం కలిగి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ సంస్థకైనా సరే దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం లేదా వాటా మూలధనాన్ని సమకూర్చడం లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం కూడా దీని యొక్క ముఖ్య విధిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న కుటీర గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం ఇది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సంస్థల కార్యకలాపాలను కూడా సమన్వయం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రాథమిక పరపతి సంస్థలు తప్ప ఇతర సహకార బ్యాంకుల్ని తనిఖీ చేయడం దీని యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి కోసం పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయడమే దీని యొక్క ముఖ్య విధి. కాబట్టి నాబార్డు అంటే ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, లేకపోతే వాణిజ్య బ్యాంకులు, తర్వాత సహకార పరపతి సంఘాలు, వీటన్నిటి మీద కూడా అజమాయిషీ చెలాయించేది ఎవరు అంటే వాటికి కావలసిన నిధులన్నీ కూడా సమకూర్చేది ఎవరు అంటే నాబార్డ్. ఈ నాబార్డు యొక్క నిధుల ద్వారా మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో మనకి ఈ గ్రామీణ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ని కానీ,
లేకపోతే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా దీని కింద పనిచేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకు నాబార్డు వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం, చిన్న తరహా కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా తన వంతు సహాయ సహకారాలని అందిస్తూ ఉంది. కాబట్టి నాబార్డు ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతంలో అనేక రకాలుగా మనకి సహాయ సహకారాలను అందించడమే కాకుండా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేస్తుంది. అంటే ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్న సన్నకారు రైతులు అంటే చాలా నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవటం కోసం ఏం చేస్తూ ఉంటుందంటే ఇది అనేక రకాలుగా నిత్యము కృషి చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ నాబార్డు కింద ఇన్ని రకాలైన బ్యాంకులు అంటే చిన్న ఈ బ్యాంకులన్నీ కూడా పనిచేయడం వల్ల వీటన్నిటి మీద ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ బ్యాంకుల యొక్క పనితీరుని వాటికి కావలసిన పరపతి సౌకర్యాలను అందించడంలో నాబార్డు ఎనలేనటువంటి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ యొక్క వ్యవస్థ ఎలా ఉంది. మనకు చూసుకుంటే భారతదేశంలో వ్యవసాయం పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేయడం అనేది మనకి చాలా కష్టతరమైనది పని. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలని దేశంలో అందరూ వినియోగదారులకి, ముడి పదార్థాలకి, సంబంధిత పరిశ్రమలకి చేర్చాలంటే మార్కెటింగ్ సౌకర్యాలు అనేవి చాలా అవసరం. అయితే ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వ్యవసాయదారులు తాము పండించిన ఉత్పత్తులను మార్కెట్లు చేరవేయడానికి కానీ, సరసమైన ధరలకు అమ్ముకోవడానికి కానీ వ్యవసాయదారుడికి అవసరమైన సౌకర్యాల కల్పన ఏదైతే ఉందో దాన్నే వ్యవసాయ మార్కెటింగ్ అనొచ్చు. అంటే ఉత్పత్తి వినియోగాల మధ్య సమతౌల్యం సాధించే విధంగా వ్యవసాయ వస్తువుల వినిమయము, పంపిణీలు జరిగి రైతుకి వ్యవసాయం ఎలా ఉండాలంటే లాభసాటిగా ఉండాలంటే మార్కెటింగ్ సంబంధించిన అన్ని వసతులను కూడా సమకూర్చాలి. వ్యవసాయం లాభసాటి అయినప్పుడే రైతు అధిక దిగుబడిని ఇంకా అధిక పెట్టుబడి పెట్టి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక మిగులును ఉత్పత్తి చేయడానికి మనకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. మరి వ్యవసాయ మార్కెటింగ్ యొక్క ఆవశ్యకత ఏంటి చూసుకున్నట్లయితే ఆహార లభ్యత ఫస్ట్ వన్ చూసుకుంటే, ఆహార లభ్యత అంటే దేశ జనాభాకు కావాల్సిన ఆహార ధాన్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి, వ్యవసాయ రంగం నుంచే రావాలి. వివిధ ప్రాంతాల్లో నివసించే జనాభాకి అవసరాలకు తగ్గట్టుగా ఆహార ధాన్యాలని దేశమంతా పంపిణీ కావాలంటే సరైన మార్కెటింగ్ వ్యవస్థ, మార్కెటింగ్ సౌకర్యాలు చాలా అవసరం. తర్వాత ఇంకోటి చూసుకున్నట్టే పరిశ్రమలకి ముడి పదార్థాలు కూడా వ్యవసాయ రంగం నుంచే వెళ్ళాలి. ఎందుకంటే నూలు బట్టలు, జనపనార, పంచదార వంటి ప్రధాన వస్తువులు ఏమైతే ఉన్నాయో ఆ వస్తువులను ఉత్పత్తి చేసే పెద్ద పరిశ్రమలకి కావలసిన వ్యవసాయ ముడి పదార్థాలు, కావలసిన ముడి పదార్థాలన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచే వినియోగించుకుంటూ ఉంటాయి. అనేక రకాలుగా వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో దేశంలో అవి వివిధ ప్రాంతాల్లో అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి కావాల్సిన ముడి పదార్థాలు వ్యవసాయ రంగం నుంచే రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధర అంటే రైతు తాను పండించిన పంటని సరైన ధరకు అమ్ముకోవాలంటే అటువంటి ధర వచ్చేదాకా వస్తువుల్ని నిల్వ చేసుకోవాలి. మరి నిల్వ చేసుకోవాలంటే ఆ వస్తువుల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించాలి. అంటే నాణ్యతను బట్టి కూడా ఇక్కడ వస్తువుని వేరు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఉండాలి, ధరకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఉండాలి. తర్వాత మిగులు మార్కెట్ల నుంచి కొరత మార్కెట్లకు వస్తు రవాణా ఎలా చేయాలి, సరైన మార్కెట్లో సరైన సమయంలో సరైన ధరకు తమ ఉత్పత్తులను ఎలా విక్రయించుకోవాలి, అతనికి ఏ విధంగా గిట్టుబాటు ధర లభిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరమే ఎప్పుడైనా ఉంది. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏం కావాలంటే మార్కెటింగ్ సంబంధించిన అనేక రకాలైన సౌకర్యాలని రైతుకి అందచేయాలి. అయితే ఈ వ్యవసాయ మార్కెటింగ్లో అనేక రకాలైన దశలు మనకు కనబడుతూ ఉంటాయి. అసెంబ్లింగ్ అని, ప్రామాణీకరణ అని, నెక్స్ట్ ప్రాసెసింగ్, పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఈ అసెంబ్లింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే అనేక మంది వ్యవసాయదారులు వేరువేరుగా అల్ప పరిమాణాలతో ఉత్పత్తి చేసిన వస్తువులను సేకరించి పెద్ద మొత్తముగా పోగు చేసి ఏం చేస్తారంటే చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లింగ్ అంటారు. అంటే అనేక మంది వ్యవసాయదారుల దగ్గర వేరువేరుగా వస్తువులన్నిటిని కూడా ఒక చోటకి చేరుస్తారు.
ఆ ఒక చోటకి చేర్చిన అది ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో దానిని అసెంబ్లింగ్ అంటారు. మరి ప్రామాణీకరణ ఏంటంటే ఇక్కడ గ్రేడింగ్ అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు పండించిన ఉత్పత్తి నాణ్యతలు అనేక రకాలైన తేడాలు ఉంటాయి. అందరూ పండించే ఆహార ఉత్పత్తులు అన్నీ క్వాలిటీగా ఉండవు. వాటి యొక్క ప్రమాణాలలో అనేక రకాలైన తేడాలు మనకు కనబడతాయి, నాణ్యతలో తేడాలు కనబడతూ ఉంటాయి. నాణ్యతను బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే వస్తువుని గ్రేడింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గ్రేడింగ్ చేయడం వల్ల మంచి క్వాలిటీ గల వస్తువుకేమో మంచి ధర పలుకుతుంది, కొంచెం క్వాలిటీ తక్కువ గల వస్తువుకి ఇక్కడ ఏమవుతుందంటే ధర తక్కువగా పలకడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆహార వస్తువుల యొక్క క్వాలిటీ అనేది చాలా అవసరం. నెక్స్ట్ ప్రాసెసింగ్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అనేక రకాలైన వ్యవసాయ వస్తువులు మనం నేరుగా విక్రయించడానికి వీలుండదు, లేకపోతే నేరుగా మనం వాడుకోవడానికి కానీ వినియోగం చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ వస్తువులు మనం కొన్ని రకాలైన వస్తువులు మనం ప్రాసెసింగ్ చేయడం ద్వారానే వాటిని వాడుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేయండి, ప్రత్తి డైరెక్ట్గా మనం ఉపయోగించుకోలేం. దాన్ని ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయడం వల్ల మనకి వస్త్రంలాగా తయారవుతుంది. అలాగే నూనె గింజల్ని మనం డైరెక్ట్గా వండుకోలేం, గింజల నుంచి నూనెని తీస్తేనే మనం ఆ నూనెని వాడుకోవటం అనేది జరుగుతుంది. అలాగే చెరుకును కనుక పంచదారను వాడుకోవాలంటే మనకు డైరెక్ట్గా పంచదార రాదు, మనం చెరుకుని ప్రాసెసింగ్ చేయడం వల్ల మాత్రమే ఇక్కడ మనకు పంచదార అనే వస్తువు లభ్యమవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని వ్యవసాయ వస్తువులు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం వినియోగం చేయడానికి అవకాశం లేదు, వాటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారానే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పంపిణీని కనుక చూసుకుంటే ఇక్కడ వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తువులు టోకు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే చిల్లర కొనుగోలు చేసి వాటిని మళ్ళీ ఎవరికి అమ్ముతారు, చిల్లర వ్యాపారస్తులకు అమ్మటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ చిల్లర వ్యాపారస్తుల నుంచి మనం వినియోగదారులు కొనుగోలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా వినియోగదారుడు పండించిన ఆహార ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో వాటిని కొన్ని ప్రాసెసింగ్ చేయడం వల్ల, కొన్నిటిని డైరెక్ట్గానే విక్రయించడం వల్ల ముందే ఎవరు కొనుక్కుంటారంటే టోకు వ్యాపారస్తులు అనేవాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు చిల్లర వ్యాపారస్తులకు అమ్మటం అనేది జరుగుతుంది. వాళ్ళు వినియోగదారులకు తమ వస్తువుల్ని విక్రయం చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇన్ని రకాలైన అంశాలు మనకి వ్యవసాయ మార్కెటింగ్లో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని రకాలైన ఆహార వస్తువులు మనము డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం వినియోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో అనేక రకాలైన లోపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అనేక రకాలైన అంశాలు మనకు లోపాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకు లోపాలు కనబడుతాయని చూసుకుంటే నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గిడ్డంగి సౌకర్యాలు మనకు కనిపించడం లేదు, గిడ్డంగి వసతులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎన్నో రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఏంటి, వ్యవసాయ మార్కెటింగ్ని అభివృద్ధి పరచడం కోసం, గిడ్డంగి సౌకర్యాలను అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వము మొదటి నుంచి కూడా భారత వ్యవసాయ మార్కెటింగ్లో అనేక రకాలైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా లోపాలు అనేవి మనకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే గిడ్డంగి సౌకర్యాల కొరత. ఇది ప్రధానమైన లోపం అన్నమాట. ఎందుకంటే రైతు తాను పండించిన పంట నిల్వ చేసుకోవాలంటే సరైన గిడ్డంగి సౌకర్యాలు అనేవి చాలా అవసరం. ఒకవేళ తమకు దగ్గర ఉన్న గాదెల్లో కానీ ఇంకో కుంటల్లో కానీ నిల్వ చేసుకున్నారనుకోండి, ఎలుకల వల్ల ఏమవుతుంది, పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. లేకపోతే తేమ తగిలి, లేకపోతే వర్షాల వల్ల కానీ చెమ్మ తగిలి వీటి వల్ల ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల తాము పండించిన ధాన్యము కానీ ఆహార పంటలు కానీ చాలా వరకు వృధా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తులు పండించిన వెంటనే గిడ్డంగి సౌకర్యాలు లేనందువల్ల రైతులు ఏం చేస్తారంటే తాము పండించిన పంటని స్టోర్ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఎంత తక్కువ ధర అయినా సరే రైతు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల రైతులే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే రవాణా వసతుల కొరత. దేశంలో అన్ని గ్రామాలకు సరైన రహదారులు లేవు, చాలా చోట్ల మట్టి రోడ్లు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు లేవు. వర్షాకాలంలో ఈ రోడ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరైన రోడ్లు లేనందువల్ల ఏమవుతుందంటే అనేక గ్రామాలకి
మోటారు అది రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తాము పండించిన పంటకి ఇతర మార్కెట్లు తరలించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడేసరికి ఏమవుతుంది, వాళ్ళు ఎంత తక్కువ ధర అయినప్పుడు కూడా తమ పంటని ఆ గ్రామాలలోనే తమ ఉన్న గ్రామంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ తక్కువ ధరకే అమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మిగులు అనేది రైతుకి ఎక్కడ కనబడినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు అనేవి చాలా అవసరం. నెక్స్ట్ చూసుకుంటే మార్కెట్లో అనేక రకాలైన అవకతవకలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మార్కెట్లో అనేక రకాలైన అవకతవకలు అంటే మనకి మధ్యవర్తుల వల్ల కానీ, దళారుల వల్ల కానీ, ఈ టోకు వ్యాపారస్తుల వల్ల కానీ, చిల్లర వ్యాపారస్తుల వల్ల కానీ, వీళ్ళందరూ కమిషన్ ఏజెంట్ల వల్ల కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రైతు దగ్గర చాలా తక్కువ ధరకే వస్తువుల్ని కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రైతు చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సరైన తాజా ధరల సమాచారం లేకపోవడం, అంటే మార్కెట్కి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము, ధరలను సంబంధించిన పరిజ్ఞానము రైతుకు తెలియకపోవడం, వస్తువు యొక్క డిమాండ్ సప్లైలో ధరలో వచ్చిన మార్పుల గురించి ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంబిస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఏ పంటకి ఎంత ధర ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా రైతుకి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఆ రైతు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న తక్కువ ధరకి కానీ లేకపోతే తన దగ్గర ఉన్న సరైన చిన్న చిన్న మార్కెట్లో తన ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మధ్యవర్తులు చాలామంది ఉండటం, అంటే కమిషన్ ఏజెంట్లు కానీ దళారులు కానీ వీళ్ళందరూ కూడా రైతు పంట పండించిన వెంటనే వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆ పంట పొలాల దగ్గరే చాలా తక్కువ ధరకే వీళ్ళ దగ్గర నుంచి వస్తువుల్ని విక్రయించడం అనేది, కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వస్తువులకి గ్రేడింగ్ లేకపోవడం వల్ల కూడా రైతు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటాడు. ఎందుకంటే నాణ్యతను బట్టి వస్తువుని గ్రేడింగ్ చేయడం అనేది చాలా అవసరం. మరి గ్రేడింగ్ చేయాలంటే సరైన వసతులు లేకపోవడం, ఎందుకంటే గ్రేడింగ్ ఎప్పుడైతే చేస్తారో ఆ వస్తువు నాణ్యత కాదా లేదా దానికి ఎంత ధర నిర్ణయించవచ్చు అనేది అక్కడ రైతు తెలుసుకోవడానికి చాలా అవసరం ఉంది. కాబట్టి అధిక నాణ్యత గల వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటికి అధిక ధరనే ఎక్కువగా అదేంటే అధిక ధరగా నిర్ణయించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వినియోగదారులు కూడా వస్తువు యొక్క నాణ్యత మీద నమ్మకం ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నిరక్షరాస్యత. మన రైతులందరూ కూడా చాలామంది అక్షరాస్యత లేని వాళ్ళు, ఇల్లిటరసీ రైతులు ఎక్కువగా మనకున్నారు, నిరక్షరాస్యులు. ఎంతసేపు కూడా మధ్య దళారులు, కమిషన్ ఏజెంట్లు, వడ్డీ వ్యాపారస్తులు చెప్పింది వింటారు కానీ వీళ్ళకి ఆ మార్కెట్ గురించిన సమాచారం కానీ, రైతులు ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారు, లేకపోతే కనీస మద్దతు ధర ఎలా నిర్ణయిస్తుంది రైతు, లేకపోతే కొంచెం నాణ్యత తక్కువ గల వస్తువులు ప్రభుత్వం ఎలా కొనుగోలు చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే రైతుకు తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే నిరక్షరాస్యత, చదువు లేకపోవడం వల్లే ఇన్ని రకాలుగా రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. మీకు తెలుసు కదా, ఆహార భద్రతలో మనకు అనేక రకాలైన అవకతవకలు అనేవి కనబడుతూ ఉంటాయి. మన మానవుడికి ప్రాథమిక అవసరాల్లో ఆహారం అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి మంచి పోషక విలువల ఆహారం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రతి మానవుడికి కూడా అవసరం ఉంటుంది. అయితే మనకి చూసుకున్నట్లయితే భారత ఆహార వ్యవస్థ సంస్థ అంచనాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా చాలామందికి పోషకాహారం కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనకు 1983 సంవత్సరంలో ఆహార వ్యవసాయ సంస్థ అనేది ఆహార భద్రతకి కింద ఈ విధంగా నిర్వచించింది. ఏమని నిర్వచించిందంటే అందరు ప్రజలకు వారికి కావాల్సిన మౌలిక ఆహారము అన్ని కాలాలలో భౌతికంగాను ఆర్థికంగాను తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చేయడం ఆహార భద్రత. ఏమని చెప్పినమ్మా, అందరు ప్రజలకు వారికి కావాల్సిన మౌలిక ఆహారం అన్ని కాలాలలో భౌతికంగాను ఆర్థికంగాను తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చేయటమే ఆహార భద్రత.
మరి 1986వ సంవత్సరం ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఆహార భద్రతకు సంబంధించి క్రింద నిర్వచనం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆరోగ్యవంతమైన చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ఆహారము ప్రజలందరికీ చాలినంత పరిమాణంలో అన్ని కాలాలలో అందుబాటులో ఉండడమే ఆహార భద్రత అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి కానీ చురుకైన జీవనం సాగించడానికి కానీ ప్రజలందరికీ కూడా అవసరమైన అప్పుడు ఆహారం అందుబాటులో ఏదైతే ఉంటుందో దానిని ఆహార భద్రత అని మనం చెప్పడం జరిగింది. అయితే ఆహార భద్రతలో ఇమిడి ఉన్న అంశాలు ఏంటంటే ఆరోగ్యవంతమైన జీవనానికి అవసరమైన పోషక విలువలు గల ఆహారము ప్రజలందరికీ అందాలి. పోషక విలువలతో కూడిన ఆహారం ఎప్పుడైతే అందుతుందో అప్పుడు ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత అటువంటి ఆహారం ఎలా ఉండాలంటే చాలినంత పరిమాణంలో లభించాలి. చాలినంత పరిమాణంలో లభించాలి. తర్వాత జనాభాలో ఉన్న పోషకాహార లోపాన్ని తొలగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలను సక్రమంగా వినియోగించాలి. ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే పోషకాహారం యొక్క స్థానాన్ని పెంచాలి. అంటే అందరికీ కూడా పోషకాహారాన్ని పూర్తిగా అందించేటట్టు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు అంగన్వాడీ కేంద్రాలలో 1 నుంచి 3వ సంవత్సరం లోపు పిల్లలందరికీ కూడా మంచి పోషకాహారాన్ని అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా అప్డేట్ అయ్యి ఏం చేస్తున్నారంటే బాలింతలుగా ఉన్నప్పటి నుంచే పోషకాహారాన్ని కనుక అందించినట్లయితే పుట్టే బిడ్డలు మరింత ఆరోగ్యకరంగా పుట్టొచ్చు అని చెప్పి అంగన్వాడీ కేంద్రాల్లో ICDS యొక్క ఆధ్వర్యంలో బాలింతల నుంచే వాళ్ళకి మంచి పోషకాహారాన్ని అందించడం అనేది కూడా జరుగుతూ ఉంది. తర్వాత పేదరికం తొలగించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి. ఆహార సబ్సిడీ పథకాలను అమలు చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని కూడా పెంచాలి. అంటే ఉత్పత్తిని పెంచాలంటే ఇక్కడ ఏం చేయాలి? రైతుల్ని ప్రోత్సహించాలి. రైతులకి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు చెల్లించడం వల్ల ఏమవుతుందంటే రైతులు ఇంకా ఉత్సాహంగా పంటలు పండించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆహార ధాన్యాలు కానీ ఇతర సంబంధిత ఉత్పత్తులు కానీ మిగులు నిల్వలను ఏర్పాటు చేయడం అనేది జరగాలి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అన్ని కాలాలలో ఆహార ధాన్యాలు లభించే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వహించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏం చేయాలి? చౌక డిపోల ద్వారా మనకి ఆహార ధాన్యాలను ఇతర పోషక ఉత్పత్తుల్ని ఎక్కువ ధర వద్ద ప్రజలకు తక్కువ ధర వద్ద ప్రజలకు విక్రయించే అవకాశాన్ని కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే ఏ తాత్కాలిక కారణాల వల్ల ఆహారపు కొరత ఏర్పడినప్పటికి కూడా మనం ఎప్పుడైతే ఆహార ధాన్యాల యొక్క మిగులు నిల్వలను పెంచుతామో వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రజలకి అందించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు కరోనా టైం ఉంది కదా, మనకి ఈ లాక్డౌన్ టైంలో ఎవరికి కూడా పనిపాటలు లేక చాలామంది అనేక సరైన ఆహారం తినలేనటువంటి స్థితి, ఆహార పదార్థాలు కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో మన ప్రభుత్వం ఏం చేసింది? గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉచితంగానే నెలకి 2 సార్లు రేషన్ పంపిణీ వ్యవస్థ ద్వారా మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ని ఇవ్వడం జరిగింది. అందులో బియ్యం కానివ్వండి, శనగలు కానివ్వండి, కందిపప్పు కానీ లేకపోతే పంచదార కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వము మనకి ఉన్న మిగులు నిల్వలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సరైన సమయంలో ఆహారాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.